ఈ ప్రాయంలో మీకు సమాజం పట్ల మంచి ఆలోచన, మీ పట్ల మీకు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకత్వం మీరు ఏర్పరచుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంటది. మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నవాళ్ళం గాని, ఈవెన్ నిన్ను కన్న మీ తల్లిదండ్రులు గాని, మీకు నిత్యం బోధ చేసే ఉపాధ్యాయులు గాని మేము మెంటర్స్ గా ఉపయోగించబడగలుగుతాం. ఇది చేయమని చెప్పి, ఇది మంచి అని చెప్పి చెప్పడానికి పనికొస్తాం. కానీ ది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. How birth is yours, how death is yours, the life is also yours. బట్ ఏ రకంగా నీ జీవితాన్నిలో ఉంటదంటే, నువ్వు నిర్దేశించుకునే దాంట్లో దేనికి నువ్వు నిర్దేశించుకోవాలంటే, నువ్వు పుట్టింది ఎందుకు అనేది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీ మీదే ఉంది. నీ జీవితం దేనికోసం, నీ లక్ష్య సాధన దేనికోసం. నేను దేనికోసం చదువుకున్నాను, ఉద్యోగం కోసం అయితే ఎట్లయినా బతకొచ్చు, తినడానికైతే ఎట్లయినా బతకొచ్చు, కంటే దానికంటే మించినటువంటి పాత్ర ఒకటి పోషించాలి నువ్వంతా కూడా. ఏ ఒక్కరి జీవితం గురించి అయినా మీరు ఆలోచించుకున్నట్లయితే, నా పాత్ర ఈ సమాజంలో ఏదో ఉంది, అది ఏమిటి అనేది మీ అందరూ మీరు అన్వయించుకొని ఈ సమాజంలో నిజమైన భాగస్వాములుగా అనిపించుకోవాల్సిన అవసరం. మన జీవితానికి ఒక పరమార్థం ఉంది. మనం ఉద్యోగం చేసినా, లేకపోతే పైకి వచ్చినా, లేకపోతే ఏ రకంగా ఉన్నా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేకపోతే యు గో ఎనీవేర్ ఇన్ ద సొసైటీ, you have to establish your individuality. By that, you have to explore yourself to the society. Because you are a part of society. నువ్వు సమాజంలో నువ్వు భాగస్వామి. సమాజం నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావో, సమాజం కూడా అదే రకంగా ఉండాలని కోరుకోవాల్సిన బాధ్యత, భావన, సంకల్పం నీకు ఈ దశ నుంచే కలగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ రకంగా కోరుకోగలవో, నువ్వు అనుకునే సమాజం ఒక మంచి సమాజం, ఉన్నతమైనటువంటి సమాజం నువ్వు జీవించాలని కోరుకోవాలి. ఆ రకంగా జీవించాలంటే నీవు ఏ రకంగా విజ్ఞానవంతురాలు అవుతా ఉన్నావో అదే రకంగా మిగతా సమాజం కూడా అవుతుంది, అవ్వాలని కోరుకుంటూ ఆ వైపుకి నీ ఆలోచనలు ఎప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సమాజంలో మంచి గౌరవంతో, ఉన్నతమైనటువంటి సమాజంలో జీవించడానికి కారకులు అవ్వాలని చెప్పి, ఆ రకంగా మీకు ఈ విద్య అనేది ఒక బ్రిడ్జ్ గా, మీకు ఒక అండగా ఈ సమాజంలో జీవిస్తూ మిగతా వారిని జీవించడానికి మీ సంకల్పం ఉండాలని, ఆ రకమైనటువంటి దీంట్లో మీ అందరూ కూడా మీ లైఫ్స్ అన్ని కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి